నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించేలాగా విద్యాధికారులు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జిల్లాలోని పాఠశాలల విద్యా ప్రమాణాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు టీచర్స్ యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. హైదరాబాద్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రాజుగాని సవాల్ అని నిర్మాత దర్శకులు రవీంద్ర అన్నారు. భీమవరం ఏవిజీ స్క్రీన్లో బుధవారం చిత్ర యూనిట్ సందడి చేసింది. రవీందర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ సంధ్యా రాఠోడ్, రితికా చక్రవర్తి నటిస్తున్నారని, 5 సాంగ్స్ ఉన్నాయని, ప్రతి సాంగ్ అందరికీ నచ్చుతుందని, ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోందని అన్నారు. హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుని నచ్చుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ నూతన చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలో రాజుగాని సవాల్ చిత్ర ట్రైలర్ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బాపిరాజు, రాజేష్, సత్యనారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు. నా పేరు లెలిజాల రవీందర్ అండి. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ రోల్ యాజ్ ఎ హీరోగా చేశాను. ఈ సినిమా రాజుగాని సవాల్, ఈ రాజుగాని సవాల్ ఏదైతే మూవీ ఉందో ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో జరిగిన కవాడిగూడ అనే ప్రాంతం, అంటే లోయర్ ట్యాంక్మెంట్ ప్రాంతంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్, అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి, ఒక బ్రదర్స్ సెంటిమెంట్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ట్రయాంగిల్ మర్దల్ లాంటిది ఒక క్యారెక్టర్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అండ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు రోజువారీ సవాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటాడో, అలానే ఒక మేజర్ పెద్ద సవాల్ వచ్చినప్పుడు తన యొక్క జీవితంలో పెద్ద సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయం మీదే ఈ సినిమా ఉంటుంది. ఇది రియల్ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. దీనికి మన యశ్వంత్ నాగ్ గారు, చౌరస్తా ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రామ్ మిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ని గారు మంచి మంచి పాటలు దీనికి పాడారండి. అలానే మన మహాకవి గోరేటి వెంకన్న గారు దీనికి ఒక మంచి పాటని రచన చేశారు. ఆ పాటకు మహాద్భుతంగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. వచ్చే నెల ఆగస్ట్ 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి. మన హరిహర వీరమల్లు గారి, మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మన ట్రైలర్లు కూడా రిలీజ్ అవుతున్నాయండి. దాంతోపాటు మనకి 8న ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. రాజుగాని సవాల్ మా మూవీ ఆగస్ట్ 8కి రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ కోసం మొత్తం టీం చాలా చాలా కష్టపడ్డారు. రవీందర్ గారు స్పెషల్లీ యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అన్ డైరెక్టర్గా తను అన్ని ఆస్పెక్ట్ నుండి ట్రై చేశారు. ఆడియన్స్ని ఎంటర్టైన్ ఎలా చేయాలి, ఎలా మనం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వచ్చు రియలిస్టిక్ స్టోరీతో. సో ఇది చాలా రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్టోరీ వేర్ యూ గైస్ కెన్ సీ బావా మర్దల్, లిటిల్ బిట్ ఆఫ్ దట్ రొమాన్స్, కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ కూడా మీరు చూస్తారు దీంట్లో. అండ్ లిటిల్ పొలిటికల్గా ఎలా అయితే మనం హెరాస్ అవుతామో యాజ్ అ మిడిల్ క్లాస్గా, అంటే ఫెస్టివల్స్లో అయినా ఇట్లాంటివి రియల్ టాపిక్స్తో వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ మూవీ. సో భీమవరంలో ఉన్న ప్రతి ఆడియన్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ రండి ఆగస్ట్ 8th రోజు చూడండి. ఐఎమ్ హోపింగ్ దట్ యూ గైజ్ విల్ లైక్ దిస్ మూవీ. We have put our 100%, plus especially musically when we speak, I think the songs are really really nice because it was sung by all very experienced singers and I'm very much thankful to them. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు ఛార్జీల భారం ఉండదని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏ రఘునాథ్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారుల సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం
ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రారంభించిందని, అందుకు అనుగుణంగా ప్రస్తుత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు మార్చాలనే ప్రతిపాదనకు 2021 ఫిబ్రవరిలో ఏపీఆర్సీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఏపీఆర్సీ రెగ్యులేషన్ 2021 ప్రకారం ప్రభుత్వ వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు వీటిని బిగుస్తున్నామని చెప్పారు. వీటితో పాటు ఎక్కువ విద్యుత్ వినియోగం కలిగిన గృహ వినియోగదారులు కూడా అమర్చుతున్నామని తెలిపారు. స్మార్ట్ మీటర్లను అమర్చే ముందు వాటి ప్రత్యేకతలు, ప్రయోజనాలపై విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని తనకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగిందని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తణుకులోని 7-8 వార్డుల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించి గత ఏడాదిగా అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెడితే వైఎస్ఆర్సీపీ నాయకులు భుజాలు తడుముకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారా, లేక మద్యాన్ని అడ్డం పెట్టుకుని 3,500 కోట్ల కుంభకోణం చేసినందుకు నిరసన చేస్తున్నారా అనేది ఆలోచించుకోవాలని అన్నారు. త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ కూడా సిట్టు ద్వారా అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నట్లుగా కక్ష సాధింపు చర్యలు లేవని అన్నారు. కుంభకోణాలు చేసి ప్రభుత్వాదాన్ని గండికొట్టారని విమర్శించారు. వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమెవరు ఈయన ఈయన ఏం చదువుతున్నారా? బాగున్నారమ్మా? దర్శనం వస్తుందా? పిల్లలు ఉన్నారా? అమ్మా ఇది కూడా చెక్ చేసుకోండి. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కొంత డ్రైనేజ్ సమస్యని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో అటువంటి సమస్యలు లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ సుపరిపాలన కార్యక్రమం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా పర్యటించి బూత్ ఇన్ఛార్జీల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల వరకు అదేవిధంగా నాతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గత సంవత్సర కాలంగానూ కూడా అందించినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటుగా ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నా వాటిని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా తమ హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అలాగే పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో మరిన్ని హామీలను అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. మద్యాన్ని వ్యాపారవాదంగా చేసుకుని దాదాపు 3,500 కోట్ల స్కామ్ని చేసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా నష్టాల పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు బయటకు రావడం జరుగుతుంది. మద్యం ఆదాయాన్ని ఆ రోజు డిజిటల్ పేమెంట్స్ని రద్దు చేసి అంతా కూడా డబ్బు రూపంలో తీసుకుని మద్యం ద్వారా ఈరోజు అనేక మంది అనారోగ్య బారిన పడే విధంగా చీప్ లిక్కర్ని ప్రజల మధ్యకు వదిలి దాంతోపాటుగా మద్యాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద స్కాములు చేసి ఈరోజు 3,500 కోట్ల రూపాయల స్కాములు చేసినట్టు సిట్ ఈరోజు అధికారికంగా కూడా ధృవీకరించడం జరిగింది. ఈరోజు అందులో ఉన్నటువంటి మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భుజాలు తడుముకునే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి కూడా భుజాలు తడుముకునేటటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే జైలుకి వెళ్ళే పరిస్థితి ఈ మద్యం కుంభకోణం ద్వారా రాబోతుందనేది
ఈరోజు వాస్తవం. ఎందుకంటే వీళ్ళు మద్యం కుంభకోణంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు ఇప్పటికే సిట్ అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా భుజాలు తడుముకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారా? మద్యాన్ని అడ్డం పెట్టుకుని 3500 కోట్ల ఈరోజు అవినీతి చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. తనకు 11, 12 వార్డుల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు జరగడం లేదని కారుమూరి విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్ను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. హరహర వీరమల్లు విడుదల నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు తణుకులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి కారుమూరి కాన్వాయ్ను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ప్రచారథంపైకి ఎక్కిన జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆ సమయంలోనే కారులోనే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉండిపోయారు. తణుకు కారుమూరి నివాసం నుండి బాబు షూరిటీ భవిష్యత్తు మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది. జనసేన జై, డిప్యూటీ సీఎం జై అంటూ ప్రచారథంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాలు ఇబ్బంది లేకుండా చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో జరుగుతున్న పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ పనులు, ఆర్డీఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సూర్యఘర్, కుసుమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. మనం ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేసుకుంటాం. బైఫర్కేషన్ ఆఫ్ ఫీడర్స్ అని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గవర్నమెంట్ డబ్బులతో రెండింటితో చేస్తున్నాము. సూర్యఘర్ రోడ్డు చేస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున చేయమని చెప్పాము. అదేవిధంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయమని చెప్పేసాము. ఎక్కడ కూడా పవర్ కట్స్ ఉండకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. 220 kV సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరం, అదేవిధంగా 33 kV సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరం, ఇవన్నిటి మీద ప్రణాళిక తయారు చేసుకొని ఫాస్ట్గా ఇచ్చిన వర్క్ను కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ ప్రభుత్వం ఉద్దేశం. పవర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. నిర్వీర్యమైన పవర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అన్నీ కూడా సరి చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా పోయినసారి 9 సార్లు కరెంటు బిల్లు పెంచి సర్వనాశనం చేశారు. ఇప్పుడు మేము కరెంటు బిల్లు పెంచకుండా స్టేబుల్గా పవర్ ఛార్జెస్ మెయింటైన్ చేసుకుంటా డెవలప్మెంట్ కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు సబ్స్టేషన్ కట్టాలన్నా, 220 కట్టాలన్నా, 400 కట్టాలన్నా, 33 kV కట్టాలన్నా, ప్లస్ అగ్రికల్చర్ లైన్స్, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. ఒక్క వ్యవసాయ కనెక్షన్లే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. ఇప్పుడు మా ఎమ్మెల్యేస్ చెప్పారు చాలా చోట్ల లో వోల్టేజ్ ఉన్న చోట ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా దాన్ని కూడా లో వోల్టేజ్ ఉన్న చోట ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ మార్చమంటున్నాం, అప్గ్రేడ్ చేయమంటున్నాం. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. పెరగడం, ఎక్కువ కరెంట్ కాల్చడం అనేది లేదు, అది అపోహ 100%. కొంతమంది కావాలని అపోహని ఎక్కువగా సృష్టిస్తే గందరగోళం చేస్తాం. అందుకని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతాం. ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఇండస్ట్రీస్కి వెళ్ళి చూసిన తర్వాత కమర్షియల్కి వచ్చి తర్వాత పబ్లిక్లో పోతాం. ముందు చెక్ చేస్తున్నాం. ఒకవేళ పబ్లిక్ సైడ్ కూడా మేము వాళ్ళు అన్నదాన్ని ఏది కూడా తీసి కొట్టేయదలుచుకోవాలి. వాళ్ళు నిజంగా రియల్గా కంప్లైంట్ వచ్చి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా ప్రభుత్వం తీసుకునేది పరిశీలిస్తాం. నిజంగా కనుక వాళ్ళు అన్నట్టు కనుక అపోహగా కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అది మా ప్రభుత్వం, మా డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని దాన్ని సరిచేసే బాధ్యత మాది.
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం కాతేరు పరిధిలోని చాగాళ్ళూరు ఎత్తిపోతల పథకానికి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి, అనపర్తి శాసనసభ్యులు నల్లిమిని రామకృష్ణారెడ్డి, రాజనగరం శాసనసభ్యులు బత్తుల రామకృష్ణతో కలిసి మొదటి దశ సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గోదావరి నదికి హారతిచ్చి మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 35,400 మంది ఉపాధి హామీ కూలీలు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళం ఇవ్వడం తూర్పుగోదావరి జిల్లాకి గర్వకారణమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యత్వ నమోదు కోసం 2.20 లక్షల చెక్కును, సైనిక సంక్షేమ నిధికి ఉపాధి హామీ కూలీల తరఫున సేకరించిన 3.54 లక్షల చెక్కును జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రతినిధులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం మలకపల్లిలో సీఎం కాన్వాయ్లో ప్రయాణించిన కామన్ మ్యాన్ సనమండ్ర పోసిబాబు కుటుంబం P4 కార్యక్రమంలో పాల్గొన్న ములపర్తి సుజాత కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు పురోగతిని బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా బుట్టాగూడెం జిరిమిల్లి మండలాల్లో 7.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక పోలీస్ స్టేషన్ భవనాల ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఎమ్మెల్యే చిల్లి బాలరాజు పాల్గొన్నారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆత్మీయంగా స్వాగతించారు. ఈనాటి బంగారు మాట. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం ఉండాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.